3 నెలల ట్రైనింగ్ తీసుకుంటే చాలు పెద్ద సంస్థలో ఉద్యోగం ఇస్తామన్నారు. బెంగళూరులో పోస్టింగ్ అనేసరికి నిరుద్యోగులు ఎగరి గంతేశారు. ట్రైనింగ్ తీసుకున్నారు. తీరా బెంగళూరు వెళ్ళాక కథ అడ్డం తిరిగింది. పెద్ద సంస్థ అనుకుంటే ఓ చిన్న సంస్థలో ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నానా కష్టాలు పడి బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన బాధితులు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముందు ధర్నాకు దిగారు. విశాఖలో నిరుద్యోగులు మోసపోయిన తీరు ఇది. విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇది. ఈ సంస్థను నమ్మి మోసపోయిన బాధితులు వీరంతా. మంచి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో సంక్రాంతి పండుగను సైతం జరుపుకోకుండా భోగి రోజు బెంగళూరు రైలు ఎక్కిన వీరంతా మోసపోయామని తెలుసుకుని తిరిగొచ్చి ఇన్స్టిట్యూట్ ముందు ఆందోళనకు దిగారు. అప్పటికే చిరుద్యోగాలు చేసుకుంటున్న ఈ యువకులు మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో విశాఖ నగరంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. అక్కడ 3 నెలల శిక్షణ తీసుకున్నారు. 30 మందికి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయంటూ బెంగళూరు పంపారు. ఉద్యోగాలు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారంతా పండగ రోజున బెంగళూరు బయలుదేరారు. కానీ వారికి అక్కడ నిరాశ ఎదురైంది. అక్కడ ఓ ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ వారిని రిసీవ్ చేసుకుంది. అయితే వారికి చెప్పిన సంస్థలో ఉద్యోగాలు కాకుండా చిన్న కంపెనీలో ఇంటర్వ్యూలని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూ జరిగింది సార్. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ నాకన్నా ముందు ఒక అబ్బాయి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత తనకి నీ క్వాలిఫికేషన్ చూసి ప్రాజెక్ట్ వర్క్ అయ్యి అడిగేసి మీకు ఎలా ఉంటుంది 1 ఇయర్ ప్రాజెక్ట్, ఇది ఫ్రెషర్స్నే తీసుకుంటున్నాం, 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని బయటకు పంపించేస్తాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు సార్. నెక్స్ట్ నేను వెళ్ళాను సార్. నాది కూడా సేమ్ పొజిషన్ చెప్పారు. మీకు విల్లింగ్ అయితే చెప్పండి, నేను అపాయింట్మెంట్ లెటర్ ప్రాసెస్ లో పెడతామన్నారు సార్. తినడానికి తిండి లేక విశాఖకు తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక బాధితులు బెంగళూరులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నానా కష్టాలు పడి వైజాగ్ చేరుకున్నారు. విశాఖ వచ్చి ఇన్స్టిట్యూట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగాల గురించి అడిగితే సంస్థ నిర్వాహకులు సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అయితే మాకు ఇంకా అసలు చాలా వదిలేసాను సార్. నేను మొన్న చలిలోనే ఆల్మోస్ట్ మా పని అయిపోద్ది అనుకున్నాం. కానీ ఎలాగోలా డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళే అడ్జస్ట్ చేసుకుని ట్రైన్ టికెట్లు తీసుకొని వచ్చాం. ఇక్కడ వీళ్ళు అయితే మాకు జాబ్ ఇస్తారని మాకు 99.9% నమ్మకం లేదు సార్. ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ చేశాను అనుకోండి, ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ వస్తుంది. 1 ఇయర్ అక్కడ. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చి నేను వైజాగ్లో ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకోండి, ఇన్స్ట్రుమెంటేషన్ సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ఉంది, నువ్వు దొంగ సర్టిఫికేట్ పుట్టించి తీసుకొచ్చావు అని మళ్ళీ నాకు లైఫే లేకుండా అయిపోద్దండి. నిరుద్యోగులకు న్యాయం చేయకపోగా బాధితుల ఆందోళనను కవర్ చేస్తున్న మీడియాపై అక్కడి ట్రైనర్లు తిరగబడేందుకు ప్రయత్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు చూశారు. ఎలక్ట్రికల్ అందరూ చేశారు కదా, పవర్ అంటే సమాధానం ఒక్కటి నేను చెప్పమనండి. అందులో పవర్ అంటే సమాధానం చెప్పమండి. వాళ్ళు అదే నన్ను అడిగారు, నేనేం చెప్పాలి సమాధానం? పవర్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ కుర్రాళ్ళు పవర్ అంటే ఏంటో చెప్పకపోతే నేను ఎలా ఇంటర్వ్యూలో తీసుకెళ్లి చూపించాల్సి అడుగుతున్నారు. పవర్ అంటే ఏంటి ఒక్కరు చెప్పలేదంట. అక్కడ పవర్ అంటే ఏంటి అనేది ఒక్కరు సమాధానం చెప్పలేదని చెప్తారు సార్. నేనేం చెప్పాలి అతని సమాధానం? మీరు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపించన్నారు కదా, పవర్ అంటే ఎవరు తెలియదని నన్ను అడుగుతున్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. 4 నెలలు తమ సమయం వృధా చేసిన నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.